అపోస్తలుడైన పౌలు జీవితంలో జరిగిన ఈ విషయం మీకు తెలుసా? ఈ విషయం అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటది. ఇలాంటి మరికొన్ని బైబిల్ స్టోరీస్ మీకు కావాలనంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక ఓడలో ప్రయాణిస్తుండగా ఆ ఓడ తుఫానికి విచ్ఛిన్నమైపోయి మీరందరూ కూడా మెలితే అనే ఒక ద్వీపానికి వెళ్తారు. ఆ సమయంలో అక్కడున్న ప్రజలందరూ కూడా ఇలా ఓడలోంచి వచ్చిన వారందరికీ కూడా ఆశ్రయం ఇస్తారు. ఆ సమయంలో వాన పడుతూ ఎంతో చలిగా ఉండడాన్ని బట్టి వారు అక్కడ ఒక మంట వేస్తారు. మంట వేసినప్పుడు పౌలు కూడా కొన్ని పుల్లల్ని ఏరుకొని వచ్చి ఆ మంటలో వేయడానికి, ఆ మంటని ఇంకా కొంచెం పెద్దది చేయడానికి పుల్లలు అనేవి ఏరుకొని వస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ వెచ్చదనానికి అక్కడున్న ఒక పాము వచ్చి అతన్ని కాటేసింది. ఆ పాము అతన్ని కాటేసి అతని చేతికి వేలాడుతున్నప్పుడు దానిని చూసి ఆ ద్వీప వాసులందరూ కూడా ఇతడు నరహంతకుడేమో, ఇతడు నీటి నుంచి తప్పించుకున్నా గానీ న్యాయం ఇతడిని చంపేస్తా ఉన్నదని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు తేరు చూస్తూ ఉంటారు, ఇతడు చచ్చిపోతాడా లేదంటే ఇతనికి ఏమవుతుందా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. కొద్దిసేపు అయిన తర్వాత కూడా అతనికి ఏమి కాదు పౌలుకి. మళ్ళీ చాలాసేపు ఎదురు చూసిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే అనుకుంటారు, ఇతనికి ఏం కావట్లేదు, ఇతడు దేవదూత ఏమో, ఇతడు దేవత ఏమో అని చెప్పేసి అనుకుంటారు. మొదటిగా ఇతడు చచ్చిపోతాడు, ఇతడు పాపం చేసిన వాడు అన్నవారే మరలా తిరిగి ఇతడు దేవత దేవదూత అని చెప్పేసి వారి అభిప్రాయాన్ని చివరికి మార్చుకుంటారు. మనం దేవుడితో ఉన్నప్పుడు కూడా మనల్ని బట్టి ఎవరైనా ఏదైనా తప్పు అభిప్రాయం కలిగితే మనం లాస్ట్ వరకు కూడా దేవుడిలోని విశ్వాసంలో కొనసాగినట్లయితే వారి అభిప్రాయాలు కూడా ఇదే రీతిగా మారుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో, మీ చర్చ్ మెంబర్స్ తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌలు జీవితంలో జరిగిన ఈ సంఘటన బైబిల్లో ఏ అధ్యాయంలో, ఏ వచనంలో ఉందో, ఏ పుస్తకంలో ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.